దేశ పార్లమెంట్లో కూడా ఢిల్లీలో కూడా ప్రకంపన సృష్టించినటువంటి అదాని కుంభకోణం సంబంధించి కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు. చూస్తున్నామంటే వాళ్ళు ఏదో అక్కడ న్యూయార్క్లో న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేశారో దానివల్ల ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఎవరూ మాట్లాడలేదని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి 2021లో అదానితో ఎప్పుడైతే సెకీ ద్వారా అగ్రిమెంట్ కుదిరిందో అగ్రిమెంట్ కుదిరిన నేపథ్యంలో ఆ రోజే మేము స్పష్టంగా విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పాము. దీనివల్ల ప్రజలపైన భారం పడబోతూ ఉంది. అనవసరంగా అక్కడ ఎన్టీపీసీ వాళ్ళు ₹1.99 అమ్ముతూ ఉంటే సెకీ ద్వారా ₹2.49 కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీనిపైన ఇవాళ ప్రజలపైన భారం పడుతుందని మేము స్పష్టంగా చెప్పాము. ప్రభుత్వం ఖాతరు చేయనందువల్ల ఇదే అంశం పైన 2021 సంవత్సరంలో రిట్ నంబర్ PIL నంబర్ 237 ఈ నంబర్ విషయమై మేము ఆ రోజు స్పష్టంగా హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో పిల్ దాఖలు చేస్తే దానిపైన ఇవాళ హైకోర్టులో జరుగుతూ ఉంది. నేనే కాదు, దానిపైన ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు కూడా ఆయన కూడా ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఇవాళ ఆ రిట్ పిటిషన్ పైన ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశానో దానిపైన జరుగుతూ ఉంది. అది జరగడమే కాదు, ఆ తర్వాత 2333 మెగావాట్లకి ఏదైతే అజూర్ పవర్స్ లిమిటెడ్ వారు సెకీ ద్వారా ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందం నుంచి వారు స్పష్టంగా హైకోర్టుకు తెలిపారు. ఇవాళ దీనిపైన కె రామకృష్ణ ఫ్రమ్ విజయవాడ ఆయన ఇది వేశాడు కాబట్టి మేము దీంట్లో ఉండము, మేము దీని నుంచి వెనక్కి పోతామని చెప్పి వాళ్ళు వెనక్కి పోయారు. ఇవాళ 2333 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా మేమే సప్లై చేస్తామని చెప్పి మళ్ళీ అదాని ముందుకు వచ్చాడు. టోటల్గా 7000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందం పైన ఆ రోజు ఏదైతే జరిగిందో దాని ద్వారా ఆ రోజు మేము స్పష్టంగా చెప్పాం, ఈ ఒప్పందం అక్కర్లేదు, ఈ ఒప్పందం చేసుకోవద్దు, ప్రజలపైన భారాలు పడతాయి, ఎవరైతే ఈ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ ఉన్నారో కన్జ్యూమర్స్ భారాన్ని మోయాల్సి వస్తుందని చెప్పి మేము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి తెలియజేశాం. హైకోర్టులో పిల్ దాఖలు చేశాం. మేము పిల్ దాఖలు చేశాం కాబట్టి అజూర్ పవర్ లిమిటెడ్ వారు వెనక్కి పోయారు. వాళ్ళు క్లియర్గా చెప్పారు, క్లియర్గా చెప్పి వాళ్ళు వెనక్కి పోయారు. కాబట్టి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తా ఉన్నాడు నా పేరేం చెప్పలేదని. వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. అక్కడ చెప్తున్నదేమి, ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వములో ఉన్న అధికారులు ముఖ్యమంత్రి 1750 కోట్ల రూపాయల లంచాలు వాళ్ళకు ముట్టాయి అని చెప్తా ఉన్నారు. చాలా క్లియర్గా దానిపైన వారు చెప్తే దానిపైన మీరు మాట్లాడడంలే. దానిపైన నువ్వు జరిగిందా లేదా చెప్పు, లేదా 1750 కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారో చెప్పు. అదే మంత్రి గారు తీసుకున్నారా, అధికారులు పంచుకున్నారా? దానికి సమాధానం చెప్పకుండా నా పేరు చెప్పలేదు, తర్వాత నేను పరువు నష్టం దావా చేస్తా, నన్ను ఎవరు ఏం చేసుకోలేరు అని మాట్లాడుతూ ఉన్నా అంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా ఆశ్చర్యం. ఇవాళ ఏం జరగలేదంటా ఉన్నారు. ఏం జరగకపోతే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంటే అవినీతి జరగలేదు, పైగా ఈ అగ్రిమెంట్ జరిగినందుకు నన్ను సన్మానం చేయాలి, నాకు శాలువా కప్పాలి, నాకు రివార్డ్ ఇవ్వాలి, పైగా ఎవరన్నా నా పైన మాట్లాడితే నేను వాళ్ళపైన పరువు నష్టం దావా వేస్తాను అని అంటే రాజకీయాలు ఇంతగా దిగజారుతాయని ప్రపంచంలో ఎవరు కూడా ఊహించి ఉండరు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏమంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంతకాలం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నా వెంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే ధైర్యంతో ఆయన ఉన్నారు. నేను కూడా గ్యారంటీ చెప్తా,
ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ప్రపంచంలోనే పెద్ద దొంగ అదానికి వత్తాసుగా ఉన్నారు. వాళ్ళతో లాలుచి పడతా ఉన్నారు. అదాని ఇచ్చే డబ్బులతో ఇవాళ ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా ఇది చేస్తూ ఉన్నారు. దాని పర్యవసానంగానే ఇవాళ 1750 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే దానిపై ఎవరు మాట్లాడకూడదంటావా? పరువు నష్టం దావా వేస్తానంటావా? పైగా నాకు సన్మానం చేయమని అడుగుతావా? కారణం ఏమంటే ఒకటే, ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏమీ చేయలేరనే ధీమాతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు బుకాయింపులు మానండి. ఇవాళ ప్రజలు ఇక్కడ ఈ అగ్రిమెంట్ కరెక్టా కాదా మాట్లాడు. అదాని పేరెత్తడానికి ఎందుకు భయపడతా ఉన్నావు? పైగా ఇవాళ నీ క్యాబినెట్లో ఉన్నాడు. నీ క్యాబినెట్లో ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు పయ్యావుల కేశవ్ గారు. ఆయన ఇవాళ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడా లేదా దానిపైన మాట్లాడు. కాబట్టి ఏమంటే సమాచారం సేకరిస్తానంటావు. సమాచారం మీ దగ్గర లేకపోతే పుంకాలుగా మా దగ్గర ఉంది, నేను పంపిస్తా ఇప్పుడే. 600 పేజీలు మొత్తం హైకోర్టులో ఫైల్ చేసిన డాక్యుమెంట్స్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి ఇచ్చిన నివేదికలు మొత్తంగా కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా కూడా కలుస్తాం. ఇవాళ ఇందులో మాత్రమే ఒకటే చెప్పదలుచుకున్నది, జగన్మోహన్ రెడ్డికి పరీక్ష కాదు లేదా మరొకటి కాదు, చంద్రబాబు నాయుడికి టెస్ట్ ఇది. నువ్వు ఇవాళ ఇందులో దోపిడీ జరిగిందా లేదా నేను అడుగుతా ఉన్నా. 1,10,000 కోట్ల రూపాయల భారం